వంటగదిలో 12 వారాలు నలగ్గొట్టేశారు. ఏం మాట్లాడలేదు డెమాన్. అదే అతని యొక్క వీక్‌నెస్. పిల్లాడిని నలిపేశారు వంటగదిలో. ఆ నలపడం నువ్వు ఈరోజు మూలన పడ్డావు. నిన్ను ఎవరు కూడా పట్టించుకోరు. హౌస్ మేట్సే పట్టించుకోరు. చూస్తా ఉండు. ఇప్పటి వరకు నేను రీతు చూసింది ఓకే. కాదనను నేను. కానీ ఇక నుంచి కూడా నిన్ను అదే విధంగా పట్టించుకుంటాది అనుకోకు. అలాగే నువ్వు రీతు కోసం స్టాండ్ తీసుకున్నావు. అది కూడా మార్చుకో. నీ గేమ్ వరకే నువ్వు ఆడు. నేను ఏ విధంగా వచ్చాను, నేనేంటి, నా పొజిషన్ ఏంటి, దీని గురించి ఆలోచించు. డెమాన్ ఇక నుంచి అయినా నీ కోసం గేమ్ ఆడు, నీ కోసం స్టాండ్ తీసుకో, నీ కోసం నామినేషన్ వేసుకో, నీ కోసం గట్టిగా మాట్లాడు, నీ కోసం ఫైట్ చెయ్యి. అప్పుడే నువ్వు టాప్ 5కి 100% న్యాయం చేసినోడు అవుతావు. ఇన్ని వారాలు అంతమందికి వండి పెట్టి ఆఖరికి నడుము నొప్పితో విలవెల్లాడుతున్నాడు. అన్ని గంటలు స్టాండింగు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వండాలి. ఎంత ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నోరు ఉందిగా నీకు చెప్పాలి కదా, నేను ఇక వండలేను అని. ప్రతి వారం నిన్ను యూజ్ చేసుకుని డస్ట్‌బిన్‌లో పడేస్తారు. యూజ్ అండ్ త్రో లాగా డస్ట్‌బిన్‌లో పడేస్తారు చివరికి వచ్చేసరికి అని ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాలే. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నడుము నొప్పితో మూలన కూర్చున్నాం. టికెట్ పెనాలే వచ్చింది. ఛాలెంజ్ చేసావు. మరి ఛాలెంజ్‌లో గెలవాలంటే నువ్వు ఫిజికల్‌గా ఫిట్‌నెస్‌గా ఉండాలిగా. నీ హెల్త్‌ని నువ్వే పాడు చేసుకున్నావు డెమాన్. నీకు మాట్లాడటం సరిగా రాదని అదే ఆయుధం చేసుకొని హౌస్ మేట్స్ అందరూ రెచ్చిపోతున్నారు. దాన్ని నువ్వు మార్చుకుంటే బాగుండేది. 13 వారాలు వచ్చాక కూడా నువ్వు ఈ విధంగా నామినేషన్ వేయటం కరెక్ట్ కాదు. ఇమ్ముని నామినేషన్‌లో తీసుకురాలేకపోయావా?